తిరుపతి జిల్లా చంద్రగిరిలో వినూత్న నిరసన చేపట్టారు. చనిపోయిన వారి పేర్లు కూడా ఓటర్ లిస్టులో ఉండడంతో సమాధుల వద్ద గడియారాలు, కుక్కర్లు పెట్టి ఓటు వేయమని కోరారు పుదిపట్ల సర్పంచ్ బడి సుధయ్య యాదవ్. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి, సొంత సోదరుడు మరణించినా వారి ఓట్లు కూడా తొలగించలేకపోవడం చంద్రగిరిలో ఓటర్ల నమోదు తీరుకు అద్దం పడుతోందన్నారు. వెంటనే చనిపోయిన వారి ఓట్లు, దొంగ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్టులో చూడడం జరిగింది. అదేవిధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అధిక శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు, ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి యాస్పిరెంట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా